అన్ని లఫంగి మాటలే. మనిషి పుట్టుక పుట్టావా? సైకిల్ ఎక్కనున్నావు. సో బిగ్ బాస్ లో వెళ్ళిన అందరూ సభ్య సమాజం మెసేజ్ ఇవ్వడం నాగార్జున నాకైతే క్రష్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒక నిమిషంలో జీవితమేమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చేస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ సీజన్ 10 విషయమే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి వెళ్ళడానికి సామాన్యులని ఎంపిక చేసే పనిలో భాగంగా అగ్ని పరీక్ష 2ని నిర్వహిస్తున్నారు. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడను. అయితే ఉప్పల్ బాలు, రన్నింగ్ రాజా, అక్షయ్తో పాటు కొంతమంది కంటెస్టెంట్లని జడ్జెస్, యాంకర్ శ్రీముఖి అవమానించడం, చులకనగా మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారి ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక ఈ పరిణామాలపై బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా స్పందిస్తూ తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షాదరణ పొందిన రియాలిటీ షోలో బిగ్ బాస్ ఒకటని, ప్రతి సీజన్ ప్రారంభంలో హౌస్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు, అక్కడి వాతావరణం, ఎలిమినేషన్స్ చుట్టే అనేక చర్చలు జరుగుతుంటాయని, బిగ్ బాస్లోకి వెళ్లే కంటెస్టెంట్ల ఎంపిక అసలు ఉద్దేశ్యం సామాన్యులే అయినా వారనుకున్న వారినే లోపలికి పంపిస్తారని, నిజానికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే వారంతా సభ్య సమాజానికి పెద్ద సందేశం లేదా మెసేజ్ ఇవ్వడానికి వెళ్లడం లేదని, కొంతమంది డబ్బు సంపాదించడానికి వెళితే మరికొంతమంది కేవలం సరదా కోసం మాత్రమే వెళ్తున్నారని, ఎక్కడో ఒక్కరో ఇద్దరో మాత్రమే సమాజానికి మంచి సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంతకు ముందు ఆ మెసేజ్ ఎవరిచ్చారంటే ప్రేక్షకులకి బాగా తెలుసని తన గురించి ఇండైరెక్ట్ గా చెప్పుకుంటున్నట్లు కౌశల్ చెప్పుకొచ్చాడు. ఇక అలా రియాలిటీ షోని కేవలం ఒక వినోదంగా మాత్రమే చూడాలని, సాధారణ ప్రజల మద్దతుతో పాటు ఓట్లని ఆకట్టుకోవడానికి మాత్రమే సామాన్యులని హౌస్లోకి పంపిస్తున్నారని, అంతకు మించి అందులో ఏమీ లేదని, షో నిర్వాహకులకి లేక సెలబ్రిటీలకి కామనర్ల గురించి ఏమైనా మాట్లాడే హక్కు ఉందనుకుంటారు కాబట్టి ఆ షోని చూసి ఎవరు ఎక్కువ ఆందోళన చెందకుండా కూల్గా ఈజీగా ఉండాలని చెప్పగా ఇప్పుడు కౌశల్ వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి అగ్ని పరీక్షలో కామనర్స్ కేటగిరీలో సెలెక్ట్ అయిన 15 మందిలో ఎవరు ఇంట్రెస్టింగ్గా లేకపోవడం, వారి లుక్స్, ఎనర్జీ కూడా చాలా డల్గా ఉండడంతో జనాలు కూడా వారిపై ఎక్కువ హోప్స్ పెట్టుకోలేదు. కానీ హౌస్లోకి వచ్చే సెలబ్రిటీల గురించి మక్కువ ఎక్కువగా చూపిస్తున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ గురించి నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను, చూడని వారుంటే కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను చూడండి. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఈసారి దశావతారం అనే వినూతనమైన కాన్సెప్ట్ తో వినోదాన్ని పంచడానికి ప్లాన్ చేస్తుంది. ఇక హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లలో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ పేరు కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు తమిళ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కస్తూరి తనకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చి జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకుంది. ఇక తెలుగులో గృహలక్ష్మి సీరియల్లో కొంత గుర్తింపు తెచ్చుకోగా ఆ సీరియల్కి ఎండ్ కార్డ్ పడినప్పటి నుండి తనకి ఛాన్సులు లేక ఇంట్లోనే ఉండే పరిస్థితి రావడంతో మళ్ళీ ఎలాగైనా తన సత్తాని చాటుకోవాలని, తెలుగు సీరియల్స్ లో ఛాన్సులు దక్కించుకోవాలని బిగ్ బాస్ 10కి వస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రియాంక నల్కారి. బుల్లితెరతో పాటు పలు సీరియల్స్లో బాలనటిగా, హీరోయిన్గా నటించిన ఈమె ఈటీవీ ప్లస్లో ప్రసారమైన సినిమా చూపిస్తా మామా షోలో జబర్దస్త్ శ్రీనుతో కలిసి యాంకర్గా కలిసి కనిపించింది. అలా ఆ షో ప్రియాంకకి పెద్ద గుర్తింపు తీసుకురాలేదు కానీ తెలుగులో నటిస్తూనే తమిళ్లో ట్రై చేయగా ఈమెకి రోజా సీరియల్లో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సీరియల్ టెలికాస్ట్ అయి మంచి గుర్తింపు రావడంతో ఈ సీరియల్ చేసే క్రమంలోనే మలేషియాకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్తో ప్రియాంకకి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ మలేషియాలోని మురుగన్ టెంపుల్లో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే పెళ్ళైన 8 నెలలకే భార్యాభర్తలకి కొన్ని విషయాల్లో మనస్పర్ధాలు మొదలై ప్రియాంకని యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పడంతో అలా చేయడం ఇష్టం లేని ప్రియాంక తన భర్త నుండి విడిపోవాలని డిసైడ్ అయి పెళ్ళైన 8 నెలలకే విడాకులు తీసుకొని విడిపోయారు. కానీ మొదట్లో ఈమె ఈ విషయాన్ని అఫీషియల్గా ఎక్కడా ప్రకటించలేదు కానీ తన ఇన్స్టాలో లైవ్కి వచ్చినప్పుడు తన ఫాలోవర్స్ తనని నీ భర్త నుండి విడిపోయారా, పెళ్లి ఫోటోలు వీడియోలు కనిపించట్లేదు అని అడగ్గా అందుకు ప్రియాంక పెళ్ళైన 8 నెలలకే విడిపోయామని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ విడాకుల కారణంగా తమిళ్లో ఈమెకి ఛాన్సులు తగ్గగా తెలుగులో ఎలాగైనా ఛాన్సులు దక్కించుకోవాలని మరియు భర్త నుండి విడాకులు తీసుకోవడానికి తన తప్పేమీ లేదనే విషయాన్ని జనాలకి చెప్పాలని ప్రియాంక బిగ్ బాస్ 10లోకి వస్తున్నట్లు తెలుస్తుంది.
నెక్స్ట్ జబర్దస్త్ పొట్టి నరేష్ పేరు తెలుగు ప్రేక్షకులకి కొత్తేమీ కాదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయి ప్రత్యేకమైన కామెడీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. చిన్నప్పుడే జన్యుపరమైన కారణాల వల్ల నరేష్ చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు. అయితే ఈ పరిస్థితిని అతను ఎప్పుడూ బలహీనంగా భావించకుండా తన స్ట్రెంత్గా భావించి తన కెరియర్ని బిల్డ్ చేసుకున్నాడనే చెప్పొచ్చు. ఇక అలా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో జరిగే పలు ఈవెంట్స్లో పాల్గొంటూ ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఇక ఇప్పుడు నరేష్కి జబర్దస్త్లో ఛాన్సులు తగ్గడంతో తన లక్ని సినిమాల్లో ప్రూవ్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నప్పుడే బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నరేష్ ఒప్పుకున్నట్లు సమాచారం. నెక్స్ట్ అనసూయ భరద్వాజ్ యాంకర్గా తన కెరియర్ని మొదలుపెట్టి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నప్పటికీ తను వేసే పొట్టి బట్టల కారణంగా తక్కువ టైంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ని అందుకొని సినిమాల్లో కూడా ఛాన్సుల్ని సాధించింది. మరోవైపు సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్గా మారుతూనే ఉంటుంది. ఇక 2 నెలల క్రితం మహిళా కమిషన్ తనని శివాజీ బట్టల విషయంలో చేసిన రాద్ధాంతానికి పిలిచి వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుండి సైలెంట్గా ఉన్న అనసూయ మళ్ళీ ఎలాగైనా ట్రెండింగ్లోకి రావాలని తాజాగా శ్రీరామచంద్రుడిపై నోరు పారేసుకొని హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడంతో ఈమెపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా ఈ ఇష్యూ హల్చల్ అవుతున్నప్పుడే అనసూయ మళ్ళీ ఒక బాంబుని పేల్చింది. అలా భర్త చనిపోతే మహిళలు ఎందుకు బొట్టు, గాజులు, పూలు తీసేయాలని చెప్పుకొచ్చింది. అలా తన తండ్రి 2021లో మరణించాడని, అంతకు ముందు తన తల్లి ముస్తాబైతే చాలా అందంగా ఉండేదని, నుదుటిన బొట్టు, కళ్ళకి కాటుక, చేతులకి రంగురంగు గాజులు, కాళ్ళకి పట్టీలతో ఎంతో నిండుగా ఉండేదని, కానీ తన తండ్రి చనిపోయాక సమాజం ఏమనుకుంటుందో అనే భయంతోనే ఆమె అవన్నీ వేసుకోవడం మానేసిందని, దీంతో పరిస్థితి తనని తీవ్రంగా కలిచివేసిందని, ఒక మహిళగా ఆ బాధ ఏంటో తోటి మహిళలు అర్థం చేసుకోగలరని, బొట్టనేది పూర్తిగా ఆ మహిళ వ్యక్తిగతమని, శుభకార్యాల్లో, పూజా కార్యక్రమాల్లో మహిళలకి ఇలాంటి ఆంక్షలు ఎందుకు పెడతారని చెప్పగా అనసూయ కావాలనే హిందూ సాంప్రదాయాలని, దేవుళ్ళని టార్గెట్ చేస్తుందని, ఇంట్లో జరిగిన సెంటిమెంట్స్కి ముడిపెట్టి అలాంటి వ్యాఖ్యల్ని చేస్తుందని నెటిజన్లు మండిపడుతూ, అనసూయ ఎప్పుడు బొట్టు, పువ్వులు, గాజులు పెట్టుకోదు, అంత మాత్రాన ఆమె భర్త చనిపోయాడా, ఇక ఈమె సమాజానికి నీతులు చెబుతుంటుంది, అలాంటిది తన తల్లికి చెప్పి మళ్ళీ బొట్టు, పూలు పెట్టించదా అని ఆమెను విమర్శించగా తను ఏం చేసినా అన్నీ తనకి రివర్స్గానే అవ్వడం, మరియు సినిమాల్లో కూడా ఛాన్సులు తగ్గడంతో జనాలకి తన ఏంటో చూపించాలని, సమాజం పట్ల తన ఇంటెన్షన్ ఏముందో చెప్పాలని వైల్డ్ కార్డుతో అనసూయ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ దీపికా రంగరాజన్. దీపిక ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ బ్రహ్మముడి సీరియల్లో కావ్య అంటే అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా రాజ్, కావ్య వాళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు మెయిన్గా అట్రాక్టివ్గా ఉంటాయి. సీరియల్స్లో అమాయకత్వంగా, నిజాయితీ, ఓర్పు, సహనంతో కూడిన ఇల్లాలు పాత్రలో నటించిన దీపిక టీవీ షోస్లోకి వచ్చిందంటే వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ఉంటుంది. అలా ఈమె తరచూ మానస్తో కలిసి టీవీ షోస్కి వెళ్లడంతో సీరియల్లో తనని ముప్పు తిప్పలు పెట్టేలా షోస్లో కూడా తన మాటల వల్ల మానస్ కూడా ఇబ్బంది పడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అలా రాత్రే మానస్ నేను చేసుకున్నాము అంటూ డబల్ మీనింగ్తో మాట్లాడగా ఆడియన్స్ కూడా షాక్కి గురై టీవీ షోస్కి వచ్చి ఇలా బిహేవ్ చేస్తుందేంటి అని విమర్శించడంతో వాటిపై స్పందించిన దీపిక, నాకు అలాంటి తెలిగే వచ్చు, నేను అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను, ఎదుటి వారు ఏమనుకున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఇవన్నీ పట్టించుకోను, నేనెప్పటికీ మారనని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈమెకి సీజన్ 9లోకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాలనే ఆశని వ్యక్తపరచగా ఇప్పుడు ఈమెని సీజన్ 10లోకి బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక వీరు మాత్రమే కాకుండా యాదమరాజు, జబర్దస్త్ రాంప్రసాద్, పల్లవి రామిశెట్టి, శ్రవణ్, సుమిత్ లాంటి సీరియల్ ఆర్టిస్టుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ లిస్టులో ఉన్న వారిలో ఎవరు ఫైనల్ అయి లోపలికి వెళ్తారో అనేది సెప్టెంబర్ 10న ప్రారంభమయ్యే బిగ్ బాస్ లో చూడాల్సిందే. ఇక ఈ సీజన్ లో కాంట్రవర్సీ ఆర్టిస్టులని తీసుకురావడంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్ ఉండబోతున్నట్లు వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు. ఇది ఫోక్స్ బిగ్ బాస్ సీజన్ 10 గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.